హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను అటుకుల పోహా చేస్తున్నా. అటుకుల పోహా చేస్తున్నా. నేను వాటర్లో వేసి వాటర్ అన్నీ పిండేస్తున్నా, ఇట్లా అయినాయి. సో ఇప్పుడు పాలు పెడుతున్నా. కానీ ఆనియన్స్ లేవు. ఆనియన్స్ ఉంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మంగళవారం తేవాలి. ఇక్కడ సైడ్ మాకు మార్కెట్ అవుతుంది, తేవాలి. సో ఇంట్లో ఉన్న వాటితోటి, పచ్చిమిర్చి ఉంది, సో వీటితోటి తాలి పెడుతున్నా. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, మంచిగా వేపుకొని తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన టైంలో కరివేపాకు కొంచెం దూరం ఉండాలి. పచ్చిమిర్చి వేసుకుందాం. సాల్ట్ కూడా వేస్తున్నాం. ఇంకొంచెం వేద్దాం. నెక్స్ట్ అటుకులు వేసుకుందాం. వేసుకుందామంటే వేసుకుందాం. నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు అటుకులతోటి, కాకపోతే మురుమురలతోటి సేమ్ ఇట్లనే ఉగ్గాని చేస్తారు కదా, సేమ్ అట్లా చేస్తుండే. ఇది ఫస్ట్ టైం ఇట్లా అటుకులతో చేయడం. బట్ ఆనియన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచిది కలుపుకుందాం. కలిపిన తర్వాత చూపిస్తాం. మంచి ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెడదాం. గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పోహా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జ్యూస్ వేస్తున్నా. ఇప్పుడు బీట్రూట్, కీర, ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు వేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అన్నీ తేవాలి. బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అవన్నీ ఉంటాయేమో చూసి తేవాలి ట్యూస్డే మార్కెట్లో. ఇంట్లో కొంచెం కరివేపాకు వేసి వాటర్ వేద్దాం. మళ్ళీ ఇప్పుడు అవకాశం ఎంచక బాగున్నా చుక్కల ఆకాశం. మిక్సీ పట్టడింగ్స్ ఇప్పుడు పట్టాలి. అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్లో వేసి.